హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూడడం కంప్లీట్ అయ్యేసరికి మీ ఐటీ జాబ్ సేఫ్ అని కన్ఫర్మ్ అవుతుంది మీకు. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఈ మధ్య సోషల్ మీడియాలో ఐటీ ఎంప్లాయీస్‌కి ఎక్కువగా వినిపించే మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఏఐ వల్ల మీ జాబ్స్ పోతాయి, ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది. నథింగ్, ఇంపాసిబుల్, అది జరగదు. మనిషిని ఏఐ రీప్లేస్ చేయలేదు, అంతే. బట్ ఏఐతో కొత్త రూల్స్ ఒస్తాయి మార్కెట్‌లో. అవి ఏంటో కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోట్ చేసుకోండి. మీ స్కిల్ సెట్ అప్‌గ్రేడ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఐటీ జాబ్స్ ఆర్ సేఫ్. ఇక పాయింట్‌లోకెళ్ళిపోదాం. ఏఐ వచ్చేస్తుంది. ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి అని ఒకటే గోల ఈ మధ్య. దానికి తోడు కొన్ని పెద్ద కంపెనీ సీఈఓలు చేసిన స్టేట్మెంట్స్ చూసి చాలామంది ఐటీ ఎంప్లాయీస్ స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. లింక్డ్ఇన్‌లో గానియండి, యూట్యూబ్‌లో గానియండి ఏఐ రీప్లేస్ చేస్తుందనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఏఐ నిజంగా ఏం చేంజ్ చేస్తుంది? ఐటీ ఉద్యోగాలు ఎందుకు పూర్తిగా రిప్లేస్ అవ్వవు, కాలేవు, చెయ్యలేరు? అది గూడా చెప్తాను మీకు. మనం ఎలా సేఫ్‌గా ఉండాలి? ఈ వీడియో చివరికి మీకు క్లారిటీతో బయటికి రావాలి. భయంతో గాదు. ఎందుకంటే నేనిప్పుడు చెప్పేది ఫ్యాక్ట్ బేస్డ్ ఎక్స్‌ప్లనేషన్. నిజం, పచ్చి నిజం చెప్తున్నాను నేను. అసలు ఏఐ ఏం చేస్తుంది? ముందుగా ఒక నిజాన్ని మనం ఒప్పుకోవాలి. డాక్యుమెంటేషన్ రైటింగ్, రిపిటేటివ్ కోడింగ్, బేసిక్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ ఇవన్నీ ఏఐతో చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు. ఏఐ కొన్ని పనులు ఫాస్ట్‌గా చేస్తుంది మనకంటే. అంటే లైక్ రిపిటేటివ్ కోడింగ్, బేసిక్ డాక్యుమెంటేషన్, సింపుల్ టెస్టింగ్ స్క్రిప్ట్స్, డేటా సమ్మరైజేషన్. ఇది నిజం, ఒప్పుకుందాం. ఏఐ చేయగలిగిన పనులు మనం ఒప్పుకుందాం. అంత మాత్రాన అంటే మన ఉద్యోగాలు పోతాయా? పోవు. రిలాక్స్‌గా ఉండండి. ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏఐ మన వర్క్స్‌ని ఆటోమేట్ చేస్తుంది. కానీ కంప్లీట్ జాబ్‌ని రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే, ఐటీ జాబ్ అంటే ఓన్లీ కోడ్ రాయటం కాదు. ఐటీ అంటే బిజినెస్ అండర్‌స్టాండింగ్, స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్, రిస్క్ డెసిషన్స్, సిస్టమ్ డిజైన్, సిస్టమ్ థింకింగ్ ఇయన్నీ కలిపిన స్కిల్స్‌ని ఐటీ అంటారు. ఒక కోడింగ్‌ని ఐటీ అంటారు. ఇవన్నీ ఏఐ కంప్లీట్‌గా హ్యాండిల్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గూడా. ఏఐతో ఐటీలో ఏం చేంజెస్ ఒస్తాయి? ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. మనం ఇప్పుడున్న రోల్ ఏంటి? మాన్యువల్ టెస్టర్. కానీ కొత్తగా ఏఐ వచ్చాక అది ఏఐ అసిస్టెడ్ క్యూఏ అవుతది. ఇప్పుడున్న రోల్ డెవలపర్ అనుకోండి. కొత్తగా వచ్చే వెర్షన్ ఏఐ ఆగ్మెంటెడ్ ఇంజినియర్ అవుతుంది. ఇప్పుడున్న రోల్ అనలిస్ట్ అనుకోండి. ఏఐని యాడ్ చేస్తే ఏఐ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ అవుద్ది. అంటే ఏఐ వల్ల జాబ్స్ పోవు. జస్ట్ అప్‌గ్రేడ్ అవుతాయి. నేనేదో ఇది మిమ్మల్ని హ్యాపీ చేయడానికో, మీకు నచ్చినట్టు మాట్లాడడానికో నేను చెప్పడం లేదు. రిసర్చ్ చేసి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ముందు ఒక టెస్టర్ ఒక టెస్ట్ కేస్ రాయడానికి ఒక 2 అవర్స్ పట్టేది ఇంతకుముందు. ఇప్పుడు ఏఐతో 20 నిమిషాల్లో ఆ పని అయిపోతుంది. కానీ ఏఐ ఇచ్చిన టెస్ట్ కేస్ కరెక్ట్ అని ఎవరు వెరిఫై చేయాలి? ఎడ్జ్ కేసెస్ ఎవరు చూస్తారు? రిస్క్ అనాలిసిస్ ఎవరు చేయాలి? అక్కడే హ్యూమన్ టెస్టర్ ఇన్వాల్వ్‌మెంట్ కావాలి. మ్యాండేటరీ. ఏఐ జనరేట్ చేసినా దానికి అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ అంటే ఎవరు చేస్తారు? మళ్ళీ టెస్టరే మనిషి. హ్యూమన్ టెస్టర్. అంటే టెస్టర్ అవసరం తగ్గిందా? లేదు. టెస్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏఐ అవుట్‌పుట్‌ని వాలిడేట్ చేస్తాడు. ఎడ్జ్ కేసెస్ చెక్ చేస్తాడు. రిస్క్ అనాలిసిస్ చేస్తాడు. అంటే రోల్ ఎవాల్వ్ అవుతుంది. అంటే రోల్‌కున్న రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కానీ రోల్ పోవట్లేదు. ఇది డెవలపర్‌కి గూడా అప్లై అవుతది. డెవలపర్ ఇప్పుడు ఏఐతో కలిసి పనిజేస్తాడు. అనలిస్ట్ ఇప్పుడు ఏఐ జనరేటెడ్ రిపోర్ట్స్‌ని వాలిడేట్ చేస్తాడు. అంటే ఐటీ రూల్స్ డిసపియర్ అవ్వడం గాదు. అప్‌గ్రేడ్ అవుతున్నాయి అంతే. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కంపెనీస్‌లో లెగసీ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల పాటు బిల్డ్ చేసిన అప్లికేషన్స్ ఒక్క రోజులో ఏఐతో రిప్లేస్ చేయలేరు. సెక్యూరిటీ పాలిసీస్, కంప్లయన్స్ డెసిషన్స్ ఇవన్నీ మనుషులు మాత్రమే తీసుకుంటారు. సిస్టమ్స్ తీసుకోరు. ఒకవేళ సిస్టమ్ తీసుకున్నా కూడా, ఏఐ తీసుకున్నా కూడా మనుషులు వెరిఫై చేయాలి. చేయకుండా బ్లైండ్‌గా మార్కెట్‌లోకి వదలలేరు. ఏఐని కూడా సూపర్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏఐ కొన్ని సార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాంగ్ ఆన్సర్స్ ఇస్తుంది. బయాస్డ్ అవుట్‌పుట్స్ ఇవ్వచ్చు. అందుకే ఎక్స్‌పీరియన్స్డ్ ఐటీ ప్రొఫెషనల్స్ అవసరం ఇంకా పెరుగుద్ది మార్కెట్‌లో. ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతున్న రోల్స్ ఏంటో చూద్దాం. ఏఐ ఎనేబుల్‌మెంట్ అంటే టీమ్స్‌కి ఏఐ ఎలా సేఫ్‌గా యూజ్ చేయాలో గైడ్ చేసేవాళ్ళని ఏఐ ఎనేబుల్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అనొచ్చు, రిసోర్సెస్ అనొచ్చు, మేనేజర్స్ అనొచ్చు. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఇది ఏఐతో కొత్త థ్రెట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కి డిమాండ్ ఉంది మార్కెట్‌లో. నెక్స్ట్ క్లౌడ్ ఇంజినీరింగ్. ఎందుకంటే అన్ని ఏఐ మోడల్స్ క్లౌడ్ మీద రన్ అవుతున్నాయి. కాబట్టి క్లౌడ్ ఇంజినీరింగ్‌కి డిమాండ్ ఉంది. డివాప్స్ అండ్ ఎస్ఆర్‌ఇ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ఈ రోల్స్ అవసరం. ఇవి తగ్గుతున్న రోల్స్ కాదు. ఫ్యూచర్ ప్రూఫ్ రోల్స్ అంటే ఫ్యూచర్‌లో మనం సేఫ్ చేసుకునే రోల్స్. సేఫ్‌గా ఉంచే రోల్స్ ఇవి.
సోషల్ మీడియాలో ఎక్కువగా భయపెడుతున్నారు. ఎందుకంటే భయపెడితే గాని వైరల్ అవ్వదు కదా వీడియో. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే కంపెనీస్‌కి ఏఐ తెలిసిన ఐటీ ఎంప్లాయీస్ అవసరం ఇంకా పెరుగుతుంది. అంటే ఏఐ తెలిసిన వాళ్ళు కావాలి. ఏఐతో పోటీ పడాలని మాత్రం అనుకోవద్దు. ఏఐ పులి లాంటిది. దాని మీద ఎక్కి స్వారీ చేయాలి. అంటే దాంతో కలిసి పరిగెడతామంటే తినేస్తది. ఏఐని ఎలా వాడాలో నేర్చుకోవాలి. ఏఐతో కలిసి ఎవాల్వ్ అవ్వాలి. అంటే ముందుకు సాగాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏఐ అనేది భయపడాల్సిన విషయం కాదు. అది అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన స్కిల్. ఐటీ ఉద్యోగాలు పోవడం కాదు. మనం పనిచేసే స్టైల్ మారుద్దంతే. భయపడడం మానేయండి. నాలెడ్జ్ పెంచుకోండి. న్యూ స్కిల్స్ నేర్చుకోండి. అప్‌గ్రేడ్ అవ్వండి. మీ ఫ్యూచర్ సెక్యూర్‌గా ఉంటుంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.